ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి హియరింగ్ టెస్ట్ చేసి ఆ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి అసలు మిషన్ పడుతుందా లేదా, స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ స్పీచ్ థెరపీ ఇవ్వడం అనేది దట్ ఈస్ మై ప్రొఫెషన్. ఎందుకని ఈ యొక్క సమస్యలు ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటారు సార్ మీరు? చెవిలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఎక్కువ సౌండ్స్ కి ఎక్స్పోజ్ కావడం వల్ల కావచ్చు, రేడియేషన్స్ వల్ల కావచ్చు, బై బర్త్ రావచ్చు. ఇయరింగ్స్ అనేవి అంటే చాలా వరకు ప్రాబ్లం ఉంది అని తెలియాలంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు? సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది వినిపించే నరం వీక్ అవుతుంది. వాళ్ళకి మందుల వల్ల కానీ ఆపరేషన్ వల్ల కానీ ఉపయోగం ఉండదు, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ పెట్టవచ్చు. సరే, ఈ హియరింగ్ ఎయిడ్స్ కాకుండా ఇంకేమైనా ఉండాల్సిన సొల్యూషన్? వినిపించే నరం వీక్ అయ్యింది, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వచ్చింది అంటే దానికి వినికిడి మిషన్ ఒకటే పెట్టుకో. చదువుకున్న పిల్లలు గిడంగా ఆ మిషన్ పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. వాళ్ళకు మీ మాటల్లో ఎలా చెప్పాలనుకుంటున్నారు? చూడొచ్చింది కదా అని చెప్పేసి అందరికి మిషన్ పెట్టేసుకోవాలని చెప్పి ఆగడానికి వీల్లేదు. ఈ ఏజ్ తో సంబంధం లేకుండా ఉంటుంది సార్ టెస్టులు, లేదంటే ఏజ్ వాళ్ళకి పెట్టాల్సి ఉంటుంది అని ఉంటుంది. ఈ ఇయరింగ్ బై బర్త్ పుట్టుకతో కూడా చెవుడుతో పుట్టుకుంటారు చాలా మంది, వాళ్ళకి మాటలు కూడా రావు, వాళ్ళకి కూడా టెస్ట్ చేయొచ్చు. రకరకాల హియరింగ్ మిషన్స్ ఉంటాయి, రకరకాల పవర్ తగిన బ్యాటరీస్ అక్కడ మా దగ్గర దొరుకుతాయి. హియరింగ్ ఎయిడ్ ఆన్ అవుతుంది, చెవుకు పెట్టుకుంటారు, మళ్ళీ అవసరం లేనప్పుడు ఇట్లా తీసి పక్కన పెట్టేస్తారు, దట్ ఈజ్ ఆఫ్. దీని ప్రైస్ వచ్చి 21,000 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఇది 45,000 దగ్గర నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి. ఇది ఒక్కొక్కటి 67,000 ఉంది హియరింగ్ ఎయిడ్. రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ ఇలా వస్తాయి. హాయ్, హలో, నమస్తే. మనం ప్రజెంట్ అయితే వచ్చేసి స్వంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ లో అయితే ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ రమేష్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ హియరింగ్ సెంటర్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఇక్కడ హియరింగ్ మిషన్స్ దొరుకుతాయి అని అయితే మనం తెలుసుకున్నాము. అసలు ఆ ప్రాసెస్ ఏంటో కనుక్కుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ పెట్టి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? నా పేరు డాక్టర్ రమేష్, ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్ ఫ్రమ్ స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ అట్ తార్నాక, హైదరాబాద్. మేము క్లినిక్ పెట్టి 20 years అయింది. అంటే ఇది మా ప్రొఫెషన్. యాక్చువల్లీ MBBS 4 years చదివే కంటే ఆడియాలజీ 4 years చదువుకుంటే మేము చేసే పని ఏంటంటే ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళకి హియరింగ్ టెస్ట్ చేసి ఆ పర్సంటేజ్ని బట్టి వాళ్ళకి అసలు మిషన్ పడుతుందా లేదా, పడితే ఏ రకమైన మిషన్ పడుతుంది అనేది చెప్పడం ఒకటి ఉంటే, వాళ్ళకి అవసరమైతే ఇక్కడే వాళ్ళు హియరింగ్ ఎయిడ్స్ కొనుక్కుంటారు. రకరకాల హియరింగ్ ఎయిడ్స్ ఉంటే వాటి గురించి నేను తర్వాత చెప్తాను నేను మీకు. దాంతోపాటు స్పీచ్ థెరపీ, ఎవరికైతే మాటలు రావట్లేదో, కొంతమంది నెత్తగా మాట్లాడతారు, స్పీచ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళందరికీ స్పీచ్ థెరపీ ఇవ్వడం అనేది దట్ ఈస్ మై ప్రొఫెషన్. మేము ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్ అంటారు మమ్మల్ని. ఫస్ట్ ఎవరికైతే హియరింగ్ ప్రాబ్లం ఉందో వాళ్ళు మమ్మల్ని కన్సల్ట్ చేస్తారు, మేము హియరింగ్ టెస్ట్ చేస్తాం. ఆ టెస్ట్ చేయడానికి 1,000 రూపీస్ అవుతుంది. సార్, అసలు ఈ ప్రాసెస్ ఏంటి సార్? ఈ ఒక ఇయరింగ్స్ అనేవి అంటే చాలా వరకు ప్రాబ్లం ఉంది అని తెలియాలంటే ఎలాంటి టెస్ట్లు చేస్తారు మీరు? ఎవరికైతే ప్రాబ్లం ఉందో వాళ్ళు మా దగ్గరికి వచ్చిన తర్వాత మేము ఫస్ట్ వాళ్ళకి ఆడియోమీటర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇంపెడెన్స్ అని ఆడియోమెట్రీ అని ఒకటి ఉంటుంది. ఈ 2 టెస్టులు చేయడం వల్ల వాళ్ళకి అసలు చెవుడు అనేది ఎందుకు వచ్చింది, చెవి లోపల ఏమన్నా ప్రాబ్లం ఉందా. ఇప్పుడు మిడిల్ ఇయర్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి గుబిలి అడ్డం పడిపోయి, కొంతమందికి చీము గారుతుంటుంది, కొంతమంది వాటర్ పట్టేసి ఉంటుంది, కొంతమంది లోపల బోన్స్ ఉంటాయి, ఆ బోన్స్ స్టక్ అయిపోతాయి, మొబిలిటీ ఉండదు. ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల వినపడటం తగ్గుతుంది. కొంతమందికి వినిపించే నరం వీక్ అవుతుంది. ఈ మిడిల్ ఇయర్లో ఏ ప్రాబ్లం ఉందో అవన్నీ కూడా ట్రీటబుల్, మందులతో తగ్గుతుంది లేదా సర్జరీతో తగ్గుతుంది. ఆ వినికిడి ఏదైతే పోయిందో అది మళ్ళీ బ్యాక్ రావడానికి ఛాన్సెస్ ఉంది. కానీ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అనేది వినిపించే నరం వీక్ అవుతుంది. వాళ్ళకి మందుల వల్ల కానీ ఆపరేషన్ వల్ల కానీ ఉపయోగం ఉండదు, వాళ్ళకి హియరింగ్ ఎయిడ్ పెట్టవలసి వస్తుంది. సరే, ఈ హియరింగ్ ఎయిడ్స్ కాకుండా ఇంకేమైనా ఉండాల్సిన సొల్యూషన్? అది హియరింగ్ ఎయిడ్ కాకుండా ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఆ ప్రాబ్లమ్స్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ వేరే ప్రాబ్లం వల్ల కానీ వస్తే అది మందుల వల్ల ట్రీట్ అవుతుంది. లేదు వినిపించే నరం వీక్ అయ్యింది, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ వచ్చింది అంటే దానికి వినికిడి మిషన్ ఒకటే పెట్టుకోవాలి. సార్, చాలా వరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు చదువుకున్న పిల్లలు గిడంగా ఆ మిషన్ పెట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉన్నారు. వాళ్ళకు మీ మాటల్లో ఎలా చెప్పాలనుకుంటున్నారు? ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేయించుకోవాలి. చూడొచ్చింది కదా అని చెప్పేసి అందరికీ మిషన్ పెట్టేసుకోవాలని చెప్పి ఆగడానికి వీల్లేదు. ఫస్ట్ వాళ్ళు 1,000 రూపీస్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా రూల్ అవుట్ చేసుకోవడానికి మనకి 1,000 రూపీస్ టెస్ట్ చేయించుకుంటే అసలు ఏ మందుల వల్ల తగ్గుతుంది, వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది, ఎందువల్ల తగ్గుతుంది అనేది మేమే చెప్తాం వాళ్ళకి. లేదు మిషన్ పడుతుంది అంటే సిగ్గుపడవలసిన విషయం లేదు. ఇప్పుడు మనం కళ్ళద్దాలు పెట్టుకుంటాం,
ఇప్పుడు అంతగా కనపడకూడదు అంటే చిన్న చిన్న చెవి లోపల పెట్టుకొని ఉన్నాయి. ఇది ఇట్లా ఇంత చిన్న మిషన్ వస్తుంది. ఓకే. ఇది కూడా చెవి లోపల పెట్టుకోవచ్చు. ఇలాంటివి వస్తాయి. కొంతమంది ఇట్లా చెవి వెనక పెట్టుకొని వస్తాయి. చాలా చిన్నగా ఉంటుంది. ఇది చెవి వెనక ఉంటుంది. ఈ వైర్ కనిపిస్తుంది అంతే. ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ దానికి ఇవన్నీ వాళ్ళకి ఏ రకమైన మిషన్ సూట్ అవుతుంది అనే దానికి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ హియరింగ్ టెస్ట్ అనేది చేసుకోవాలి. సార్ ఇది ఏజ్ తో సంబంధం లేకుండా ఉంటుంది సార్ టెస్ట్, లేదంటే ఏజ్ వాళ్ళే పెట్టాల్సి ఉంటుంది అని ఉంటుంది ఈ ఇయరింగ్? ఏ ఏజ్ వాళ్ళకన్నా హియరింగ్ టెస్ట్ చేయొచ్చు. బై బర్త్ పుట్టుకతో కూడా చెవుడుతో పుడుతుంటారు చాలా మంది. వాళ్ళకి మాటలు కూడా రావు. వాళ్ళకి కూడా టెస్ట్ చేయొచ్చు. పుట్టిన వెంటనే ఓఏఈ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ చేసిన వెంటనే ఆయనకి వినిపిస్తుందా లేదా బేబీకి అనేది ఇమీడియట్గా తెలిసిపోతుంది. అది ప్రాబ్లం ఉంది అంటే తర్వాత ఏం చేయాలనేది చూసుకోవచ్చు. ఫస్ట్ అక్కడే తెలిసిపోతుంది వాళ్ళకి. అదే పెద్దవాళ్ళకి ఏంటంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆడియోమీటర్ టెస్ట్ ఆ క్యాబిన్లో కూర్చోబెట్టి మేము ఆ టెస్ట్ కూడా ఎలా చేస్తామనేది చూపిస్తాను నేను మీకు. అందులో కూర్చోబెట్టి వాళ్ళకి టెస్ట్ చేస్తాం. వాళ్ళకి సౌండ్స్ ఇస్తాం. సౌండ్స్ ఎంతవరకు వినిపిస్తున్నాయి అనేది మనం అక్కడ నోట్ చేసుకుని అప్పుడు ఏ చెవిలో ఎంత ప్రాబ్లం ఉంది, ఏ చెవిలో ఏ రకమైన మిషన్ పెట్టుకోవాలి, అది ఎంత ఖర్చు అవుతుంది అనేది మేము వాళ్ళకి రూల్ అవుట్ చేసి చెప్తాం. చాలా వరకు ఈ యొక్క ఇయర్ ప్రాబ్లం అనేది చిన్న చిన్న పిల్లలకే కాకుండా ముసలి వాళ్ళకి ఆ ఏజ్ తో సమానం లేకుండా వస్తున్నాయి సార్. ఎందుకని ఈ యొక్క సమస్యలు ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి అంటారు సార్ మీరు? దానికి రకరకాల ప్రాబ్లమ్స్, చెవిలో ఇన్ఫెక్షన్స్ రావచ్చు, ఎక్కువ సౌండ్స్ కి ఎక్స్పోజ్ కావడం వల్ల కావచ్చు, ఇప్పుడు నువ్వు చెప్పినట్టు ఏజింగ్ వల్ల కావచ్చు, రేడియేషన్స్ వల్ల కావచ్చు, బై బర్త్ రావచ్చు, రకరకాల కారణాలు ఉన్నాయి. ఆ కారణాలు ఏంటి అనేది మనకు అన్ని కూడా టెస్ట్లో మనకు తెలిసిపోతుంది. ఒకసారి నేను మీకు ఆ టెస్టింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. చేసిన తర్వాత నేను ఇయరింగ్ ఎయిడ్స్ కూడా నేను ఒకసారి ఒరిజినల్ ఇయరింగ్ ఎయిడ్స్ మీకు చూపిస్తా. వాటి కాస్ట్లు కూడా ఎలా ఉందని చూపిస్తే చూసే వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను. సార్ మన బ్రాంచెస్ ఇది ఒకటే ఉన్నదా లేదంటే ఇంకా ఉన్నాయా సార్? ఇంకెక్కడ? మనకి బ్రాంచెస్ ఎక్కడా లేవు. ఓన్లీ తార్నాక మై హెల్త్ హాస్పిటల్లో పక్క లైన్లో సెకండ్ బిల్డింగ్ నా క్లినిక్. మొత్తం ఎక్కడి నుంచి అయినా సరే ఇక్కడికే వస్తారు, ఇక్కడికే రావాలి. దానికి మీరు ఆ స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసుకుని వస్తే సరిపోతుంది. సండే అయితే క్లోజ్ ఉంటుంది. మిగతా రోజుల్లో మార్నింగ్ 10 to 1, ఈవినింగ్ 5 to 7 ఉంటాను నేను. ఆ టైంలో కాల్ చేసి రావచ్చు. ఓకే. ఇది హియరింగ్ టెస్ట్ అనేది మేము ఇలా క్యాబిన్లో కూర్చోబెట్టి సౌండ్ ప్రూఫ్ రూమ్లో వాళ్ళకి హియరింగ్ టెస్ట్ చేస్తాం. ఇది ఆడియోమీటర్ అంటారు. దీన్ని చేసే విధానాన్ని ఆడియోమెట్రీ అంటారు. డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో మేము వాళ్ళకి ఇలా సౌండ్ ఇస్తూ ఉంటాం. వాళ్ళకి వినిపిస్తుంది అంటే వాళ్ళు అక్కడ బటన్ ప్రెస్ చేస్తారు, మాకు ఇక్కడ ఇండికేషన్ వస్తుంది. అలాగే ఏ చెవిలో ఎంత పర్సెంటేజ్ వస్తుంది అనేది ఏ చెవికి ఆ చెవికి విడివిడిగా మేము టెస్ట్ చేస్తాం లోపల కూర్చోబెట్టి. ఆ తర్వాత రిపోర్ట్ ఎలా వచ్చింది అనేది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు లోపల మిడిల్ ఇయర్లో ప్రాబ్లం ఉంది, ఇదేంటంటే ఎంతవరకు వినపడుతుంది అనేది ఇందులో తెలుస్తుంది. ఇది ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ అంటారు. దీనివల్ల ఏంటంటే వాళ్ళకి మిడిల్ ఇయర్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఇప్పుడు కొంతమందికి చెవిలో గుబిలి పడుతుంది, చీమ్ పడుతుంది, కర్రబేరి చిల్లు పడుతుంది, ఇవన్నీ దీంట్లో తెలుస్తాయి మనకి. ఈ 2 రిపోర్ట్లు అయిన తర్వాత కోరిలేట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి మిషన్ పడుతుంది అని మనం ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అప్పుడు ఏ మిషన్ పెట్టాలి అనేది వాళ్ళకి మేము 2-3 రకాలు చూపిస్తాం. హియరింగ్ మిషన్స్ అనేవి కనీసం ఒక 20-30 రకాలు ఉంటాయి. వాటిలో వాళ్ళ రిపోర్ట్ తగినట్టు ఒక 2-3 రకాలు వాళ్ళకి మేము ట్రయల్ ఇచ్చి చూపిస్తాం. ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో మేము మాట్లాడతాం ఒక అరగంట. అప్పుడు వాళ్ళకి ఏది బాగుంది అనుకుని వాళ్ళు డిసైడ్ చేసుకున్న తర్వాత వాళ్ళు కొనుక్కొని పట్టుకెళ్తారు మన దగ్గర. మేడంది స్పీచ్ థెరపీ, పిల్లలకి మాటలు ఎలా నేర్పిస్తాం, అది నువ్వు ఎంతనే చేయొచ్చు. ఎవరైతే బ్యాటరీ మోడల్ హియరింగ్ ఎయిడ్స్ వాడతారో దానికి తగిన బ్యాటరీస్ అనమాట. రకరకాల హియరింగ్ మిషన్స్ ఉంటాయి, రకరకాల పవర్ తగిన బ్యాటరీస్ అక్కడ మా దగ్గర దొరుకుతాయి అనమాట. కొంతమంది వారానికి ఒకసారి మార్చవలసి వస్తుంది, కొంతమంది 15 daysకి ఒకసారి మార్చవలసి వస్తుంది, కొన్ని మిషన్లకి మంత్లీ వన్స్ మార్చవలసి వస్తుంది. వాళ్ళ చెవుడును బట్టి వాళ్ళకి ఇచ్చిన మిషన్ బట్టి ఆ బ్యాటరీలు వాళ్ళు కొనుక్కోవడం. ఇది నా దగ్గర ఒక అబ్నార్మల్ రిపోర్ట్ ఉంది వేరే మేడంది. ఇది వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఇట్లా మేము రకరకాల ఫ్రీక్వెన్సీస్ లో డిఫరెంట్ డెసిబిల్స్ లో వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది. నార్మల్ గా వినిపించే వాళ్ళకి ఈ ఏరియాలో ఇవన్నీ కూడా వినపడతాయి, ఇవన్నీ కూడా. కానీ ఈ మేడంకి చూస్తే 56 years ఈమెకి ఇక్కడ ఈ ఫ్రీక్వెన్సీలో ఇక్కడ 60 decibels లో వినిపిస్తుంది. ఇక్కడ 20 decibels లో లోపల వినిపించవలసింది 60 decibels లో వినిపిస్తుంది. ఇక్కడ 60, 70, 80, 90. యావరేజ్ వచ్చి ఈ రెడ్ మార్క్ చేసింది రైట్ ఇయర్, ఇది లెఫ్ట్ ఇయర్. రైట్ ఇయర్ 70% షీ హ్యాస్ లాస్, అంటే 70% చెవుడు ఉంది. ఎడమ చెవికి వచ్చి 60% చెవుడు ఉంది.
ఈమెకి 2 చెవులకి 2 మిషన్లు పెట్టుకోవాల్సి వస్తుంది. ఓకే సార్, అంటే ఈ 60 తగ్గట్టు వేరేది 70కి ఇంకొకటి లేదు, ఒకటే మిషన్, దీనికి తగినట్టు మనం ప్రోగ్రామింగ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఒక మిషన్ ఉంటుంది, అది 70%కి ప్రోగ్రామ్ చేయొచ్చు, 60%కి ప్రోగ్రామ్ చేయొచ్చు, 50%కి ప్రోగ్రామ్ చేయొచ్చు. ఓకే సార్, సెట్టింగ్ ని బట్టి చేంజ్ అంతే. వీళ్ళకి ఒకటే రకమైన మిషన్ ని 2 మిషన్లని కూడా ఈ చెవిలో 60% ఫిక్స్ చేస్తాం, ఇక్కడ 70% చేస్తాం. ఓకే. అది కూడా ఈ డెసిబుల్స్, ఏ డెసిబుల్స్ లో ఎక్కడ ఎంత ఏ ఫ్రీక్వెన్సీలో ఏ డెసిబుల్స్ లో వినిపించట్లేదు దాని ప్రకారం ప్రోగ్రామ్ చేయడం వల్ల వాళ్ళకి క్లియర్ గా వినపడుతుంది. ఇది ఏదైతే రిపోర్ట్ ఉందో ఈ రిపోర్ట్ ని మనం ఫస్ట్ అక్కడ సాఫ్ట్వేర్ లో ఆ సిస్టమ్ లో మనం ఎంటర్ చేస్తాం అన్నమాట. ఇది రైట్ ఇయర్, ఇది లెఫ్ట్ ఇయర్. ఓకే. ఇది అయిన తర్వాత మనం అప్పుడు హియరింగ్ ఎయిడ్ ని ఈ ఆడియోగ్రామ్ తగినట్టు రైట్ ఇయర్ కి, లెఫ్ట్ ఇయర్ కి దాన్ని ప్రోగ్రామ్ చేస్తాం. అప్పుడు ఆ హియరింగ్ ఎయిడ్లో మళ్ళీ కావాలంటే హియరింగ్ ఎయిడ్ వాళ్ళ ప్రాబ్లం తగినట్టు అది ప్రోగ్రామ్ అయిపోతుంది. ఓకే. అయిన తర్వాత దాన్ని కావాలంటే మళ్ళీ వాల్యూమ్ తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ లౌడ్ సౌండ్స్, మీడియం సౌండ్స్, సాఫ్ట్ సౌండ్స్. ఇప్పుడు కొంతమంది మాకు స్పీచ్ క్లారిటీ ఎక్కువ కావాలి అని అడుగుతుంటారు, అది పెంచవచ్చు, తగ్గించవచ్చు. ఓన్ వాయిస్, వాళ్ళ గొంతు వాళ్ళకి కొంతమంది ఎక్కువ వినబడుతుంది అంటారు, అవన్నీ తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇవన్నీ కూడా హియరింగ్ ఎయిడ్లో ఆ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆ ప్రోగ్రామింగ్ అనేది మనం ఎప్పుడైతే వాళ్ళకి కరెక్ట్గా చేస్తామో ఆ క్లారిటీ అనేది వాళ్ళు మిస్ అవ్వరు. ఆ ప్రోగ్రామింగ్లోనే ఆ హియరింగ్ ఎయిడ్ ఆ క్వాలిటీని బట్టి చేసే ప్రోగ్రామింగ్ చేసే విధానాన్ని బట్టి వాళ్ళకి వినిపించేది ఉంటుంది. చాలా మంది సౌండ్లు వస్తున్నాయని చెప్పేసి కొంతమంది హియరింగ్ ఎయిడ్స్ కొనుక్కుని కూడా వాడని వాళ్ళు ఉంటారు. అది ప్రోగ్రామ్ ఎక్కడ వస్తుంది అంటే ఈ ప్రోగ్రామింగ్ సరిగా చేయకపోవడం వల్ల. ప్రోగ్రామింగ్ కరెక్ట్గా చేస్తే వాళ్ళకి చాలా క్లియర్గా వినబడుతుంది. అది కూడా ఆ హియరింగ్ ఎయిడ్స్లో కూడా రకరకాల క్వాలిటీస్ ఉంటాయి. వాళ్ళు తీసుకునే క్వాలిటీని బట్టి కూడా వాళ్ళకి వినిపించే విధానం బట్టి అట్లా ఉంటుంది. ఆ హియరింగ్ ఎయిడ్స్ కూడా నేను చూపిస్తాను, వాటి ప్రైస్ కూడా చెప్తాను, చూద్దాం. ఇది బీటీ హియరింగ్ ఎయిడ్ అంటారు. ఇది చెవి వెనక పెట్టుకుని ఇది బ్యాటరీతో నడుస్తుంది. ఈ బ్యాటరీ ఇలా ఇన్సర్ట్ చేస్తే హియరింగ్ ఎయిడ్ ఆన్ అవుతుంది, చెవి పెట్టుకుంటారు. మళ్ళీ అవసరం లేనప్పుడు ఇట్లా తీసి పక్కన పెట్టేస్తారు, దట్ ఈజ్ ఆఫ్. ఇది ఇట్లా వాడుతూ ఉంటే డైలీ ఇంచుమించు 8-9 అవర్స్ వాడితే 15 డేస్ వరకు వస్తుంది. ఆ 15 డేస్ పోయిన తర్వాత యూ హ్యావ్ టు చేంజ్ దట్ బ్యాటరీ, తీసుకుని మళ్ళీ కొత్త బ్యాటరీ వేసుకోవడమే. ఇట్లా దీని ప్రైస్ వచ్చి 21,000 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది, దీనిపైనే ఉంటుంది. ప్రతి దానికి హియరింగ్ ఎయిడ్ ప్రైస్ ఆ బాక్స్ పైనే ఉంటుంది. ఇక్కడ 20,990 అనేది. ఓకే, దీనిపైన మనం ఇచ్చేది 10% డిస్కౌంట్. ఇది ఒక రకమైన హియరింగ్ ఎయిడ్. ఈ హియరింగ్ ఎయిడ్కి దాని ప్రైస్ అది. ఇంకా చిన్నగా కావాలి అనుకుంటే ఇలా చెవి లోపల పెట్టుకునే హియరింగ్ ఎయిడ్స్ ఉంటాయి. ఇవేంటంటే కస్టమైజ్డ్, వాళ్ళ చెవి సైజ్ తీసుకుని వాళ్ళ పర్సంటేజ్ని బట్టి ఇలా తయారు చేసి హియరింగ్ ఎయిడ్ వస్తుంది. బ్యాటరీ ఎవ్రీ వీక్ చేంజ్ చేయాల్సి వస్తుంది, తొందరగా అయిపోతుంది. ఈ మిషన్కి 80%, 90% అంత ఎక్కువ చెవుడు ఉన్న వాళ్ళకి ఈ మిషన్ సూట్ కాదు. ఇది 45,000 దగ్గర నుంచి మన దగ్గర స్టార్టింగ్ ఉన్నాయి. ఇది తక్కువ పవర్ ఉంటుంది కాబట్టి తక్కువ పవర్ ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఇక కొంతమంది బ్యాటరీలు మార్చుకోవడం కష్టం అనుకున్న వాళ్ళకి రీఛార్జబుల్ హియరింగ్ ఎయిడ్స్ ఇలా వస్తాయి. ఇవి RIC హియరింగ్ ఎయిడ్స్ అంటారు, రీఛార్జబుల్. ఇది ఒక్కొక్కటి 45,000 దగ్గర నుంచి స్టార్టింగ్ ఉంటుంది. దీంట్లో పెట్టిన వెంటనే ఆటోమేటిక్గా ఛార్జింగ్ అవుతుంది, మిషన్ దానికి అదే ఆఫ్ చేస్తుంది. మళ్ళీ తీసిన వెంటనే దానికి అదే మిషన్ ఆన్ అవుతుంది, ఆఫ్ అండ్ ఆన్ చేయవలసిన అవసరం లేదు. మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. 1 గంట పెట్టుకుంటే రోజంతా వస్తుంది. కొంతమంది హియరింగ్ ఎయిడ్స్ ఛార్జర్ కూడా మొబిలిటీ కావాలి, ఎక్కడికైనా రెగ్యులర్ కంటిన్యూగా ట్రిప్స్ అవి ఉంటాయి అనుకునే వాళ్ళకి ఇలాంటి హియరింగ్ ఎయిడ్స్ అనమాట. ఇదేంటి, బ్లాక్ కావాలంటే బ్లాక్ చూస్ చేసుకోవచ్చు, బీజ్ కావాలంటే బాడీ కలర్ ఇది చూస్ చేసుకోవచ్చు. ఇది పవర్ బ్యాంక్లో పనిచేస్తుంది. వాళ్ళు ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కూడా ఛార్జర్ పట్టుకెళ్ళకపోయినా దీనికి ఛార్జింగ్ పెట్టుకుని ఇక్కడ ఈ హియరింగ్ ఎయిడ్స్ ఇందులో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతే ఇంచుమించు 30-40 గంటలు ఇందులోనే పవర్ వస్తుంది. మళ్ళీ ఎక్కడన్నా అయిపోయినా కూడా జనరల్ C కేబుల్తో మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఇది కొంచెం యూజర్ ఫ్రెండ్లీ. ఇది ఒక్కొక్కటి 67,000 ఉంది హియరింగ్ ఎయిడ్. ఒక హియరింగ్ ఎయిడ్, ఒక చెవిలో ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఒక హియరింగ్ ఎయిడ్ కొనుక్కోవాల్సి వస్తుంది, 2 చెవులు చెవుడు ఉన్న వాళ్ళకి 2 కొనుక్కోవాల్సి వస్తుంది. ఇలా ఇంచుమించు 20 రకాల మిషన్లు ఉంటాయి. వాటి కాస్ట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళకి ఏది కావాలో అది వాళ్ళు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాల్సి వస్తుంది. విన్కుడు మిషన్లు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి మేమైతే సెర్చ్ చేసాము. ఈ యొక్క విన్కుడు మిషన్లు దొరికేటి స్వంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ అయితే మాకు కనిపించింది ఈ యొక్క తార్నకలో. సో మేము వచ్చి ఇక్కడైతే ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడున్న సార్ గారితో గిడంగా మేము ఇంటర్వ్యూ తీసుకున్నాము. చాలా అంటే చాలా చక్కగా ఉన్నది.
సో మీకు యూజ్ అవుతుంది అని చెప్పేసి మేమైతే ఈ ఇంటర్వ్యూ తీయడం జరిగింది. ఈ యొక్క స్వాంతన స్పీచ్ అండ్ హియరింగ్ సెంటర్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock నుండి 1 o'clock వరకు, ఈవినింగ్ 5 o'clock నుండి 7 o'clock వరకు. సండే మాత్రం క్లోజ్ ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కనుక్కోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.